కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో మరోసారి కుర్చీ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో టీడీపీకి చెందిన కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డికి కుర్చీ లేకుండా చేయడం పైన తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నేటి సమావేశానికి మీటింగ్ హాల్లో 2 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కూడా కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్ కుర్చీ ఉంది. దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఆ సమయానికి మీటింగ్ హాల్లోకి వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి మాత్రం వచ్చి తన స్థానంలో తాను కూర్చున్నారు. అలాగే టీడీపీ కార్పొరేటర్లు కూడా మీటింగ్ హాల్లోనే ఉన్నారు. మరోవైపు మేయర్ ఏమో 38 వైసీపీ కార్పొరేటర్లతో తన ఛాంబర్ పక్కనే ఉన్న ఒక కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. తనకు తెలియకుండా మున్సిపల్ కమిషనర్ మీటింగ్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం పైన మేయర్ సురేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీటింగ్ హాల్లో కాకుండా తన ఛాంబర్ పక్కనే ఉన్న ఈ కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్కు ఆయన లేఖ రాశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా సమావేశం నిర్వహిస్తారు అని ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మీటింగ్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించడం మేయర్ సురేష్ బాబుకు ఇష్టం లేదట. ఒకవేళ అలాగే సమావేశం నిర్వహిస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు తన పక్కనే వేదికపై కుర్చీలు వేయాలి. కాబట్టి మీటింగ్ హాల్లో కాకుండా కార్పొరేషన్ భవన సముదాయంలోని ఏ ప్రాంగణంలోనైనా సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్కు మేయర్ సూచించారట. అయితే కమిషనర్ మాత్రం మీటింగ్ హాల్లోనే సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయించేశారు. ఈ విషయం మేయర్ సురేష్ బాబుకి కూడా తెలుసు. అందుకే తాళాలు తీస్తే మీటింగ్ హాలును చెక్ చేస్తాను, పరిశీలిస్తాను అని ఈ నెల 9వ తేదీన కమిషనర్ను సురేష్ బాబు కోరారట. అయితే కమిషనర్ మాత్రం అదిగో ఇదిగో అంటూ దాటవేశారు. మొత్తానికి జనరల్ బాడీ మీటింగ్ కి ఒక్కరోజు ముందు అంటే నిన్న రాత్రి 7 గంటలకు మేయర్ సురేష్ బాబు కార్పొరేషన్ బిల్డింగ్ వద్దకు వెళ్లారు. అప్పుడు కూడా మీటింగ్ హాల్ కి తాళం వేసి ఉండటం చూసి వెనుదిరిగారు. అయితే ఒక మేయర్ గా తాను తాళం తీయమని ఆదేశించిన కమిషనర్ పట్టించుకోకపోవడంపై ఆయన వివరణ కోరుతూ ఒక నోటీసు ఇచ్చారు. దానికి కూడా స్పందన లేదని ఈ రోజు మీటింగ్ హాల్లోకి వెళ్లకుండా తన ఛాంబర్ పక్కనే ఉన్న కార్పొరేషన్ హాల్లో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఎవరైనా సరే మీటింగ్ కి ఇక్కడికే రావాలని అంటున్నారు. అంటే ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లి కార్పొరేటర్లతో పాటే నీల్ కమల్ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోవాలి. ఇది జరిగే పనేనా? మరోవైపు ఏమో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి కూడా అస్సలు తగ్గేదే లేదు అంటున్నారు. గతంలో పోడియం పైన మేయర్ పక్కన తనకు కుర్చీ వేయకపోవడంతో మాధవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు సర్వసభ్య సమావేశం రసాభాస కూడా అయింది. మీటింగ్ జరగకుండా అందరూ వెనుదిరిగారు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని ఈసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు వేశారు. అసలే కూటమి ప్రభుత్వం. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు వేయకపోతే మాకెక్కడ పగిలిపోతుందోననే భయంతో కూడా అధికారులు ఈ పని చేసుండొచ్చు. కానీ ఆ కుర్చీలు వేయడం మేయర్ సురేష్ బాబుకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టే మీటింగ్ హాల్ను నేను చెక్ చేయాలి అంటూ ఆయన పట్టుబట్టారు. సమావేశానికి ముందే ఆయన మీటింగ్ హాలును చెక్ చేస్తే పెద్ద రచ్చే జరుగుతుందని కమిషనర్కు తెలుసు కాబట్టే తాళం తీయలేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఈ రోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకపోతే జనరల్ బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు.
6 నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం జనరల్ బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమావేశం నిర్వహించడం వైసీపీకి చాలా ముఖ్యం. అందుకే తన ఛాంబర్ పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో తన 38 మంది కార్పొరేటర్లతో కూర్చున్నారు మేయర్. మరి ఈ సర్వసభ్య సమావేశం జరుగుతుందా లేదా అనేది ఇప్పటికీ ఉత్కంఠే.